సారీ అండి, మా అమ్మ కనపడట్లేదన్న టెన్షన్లో మిమ్మల్ని చూడలేదు. నేను కూడా టెన్షన్లోనే ఉన్నాను. నా లిల్లీ కనిపించట్లేదని వెతుకుతున్నాను. లిల్లీనా? అవునండి, నా కూతురు. మీరు ఎక్కడైనా చూసారేమో చూడండి. ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. మా అమ్మని వెతికే పనిలో ఉన్నాం. మీరెక్కడైనా మా అమ్మని చూసారా? ఒకసారి చూడండి. లేదండి, చూడలేదు. మీకు మీ అమ్మాయి కనపడట్లేదు, మాకు మా అమ్మ కనపడట్లేదు. టెన్షన్లో చూసుకోలేదు. సారీ అండి. ఇట్స్ ఓకే అండి, నేను టెన్షన్లోనే ఉన్నాను కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇచ్చానండి. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా. తొందరగా మీ అమ్మాయి మీకు దొరకాలి సార్. మీ అమ్మ కూడా మీకు దొరకాలని కోరుకుంటున్నాను సార్. సార్ 1 మినిట్, ఒకసారి మీ నెంబర్ చెప్పండి. ఓకే, తీసుకోండి. సార్ రింగ్ ఇచ్చాను, చూసుకోండి. అది మా నెంబర్ సార్. మా అమ్మ మీకు ఎక్కడైనా కనిపిస్తే మాకు ఫోన్ చేయండి. మీ అమ్మాయి కనిపిస్తే మేము మీకు ఫోన్ చేస్తాం. సరేనండి. ఓకే అండి, పద. భయపడకమ్మా, ఎవరో ఒకరు ఖచ్చితంగా చూస్తారు, మనల్ని విడిపిస్తారు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను కదా. మీ నాన్న దగ్గరికి నిన్ను పంపించే బాధ్యత నాదే. భయపడకు, పద. డబ్బులు వచ్చేమో చూడరా. అన్నా, డబ్బులు వచ్చేసాయి. వదండ్రా. వచ్చేసాయి, ఆర్డర్స్ వచ్చేసాయి. ఇంకా నిన్ను పైకి పంపడమే ఆలస్యం. వద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు ప్లీజ్. నా పిల్లలు అనాథలైపోతారు. నన్నేం చేయకండి ప్లీజ్. వద్దు, కాల్చొద్దు, వద్దు, కాల్చొద్దు. అమ్మా, అమ్మా. అమ్మనెవరో కాల్చినట్టు నాకు కలొచ్చిందా? అమ్మకేమైనా అవుతుందా? ఎందుకు నాకు ఇలాంటి పీడకలు వచ్చింది? అమ్మకేం కాదు కదా? భగవంతుడా, మా అమ్మకేం కాకుండా చూడు స్వామి. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకేమైనా జరిగితే మేము తట్టుకోగలమా? ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో తెలియక మేము చాలా టెన్షన్ పడుతున్నామమ్మా. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఇంకా రాలేదు నాన్న. రాకపోతే ఏడవడం ఎందుకు? ఏవేవో బ్యాడ్ థాట్స్, బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి నాన్న. మీరు మార్నింగ్ హెల్ప్ చేయనన్న తరువాత మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అయినట్టు నాకు పెద్దగా అనిపించట్లేదు. వాళ్ళ అమ్మని వెతుకుతారనే నమ్మకం నాకు కలగడం లేదు నాన్న. ఇప్పుడున్నది ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసురా. పైగా ఇక్కడ పోలీసులకి మంచి పేరుంది. కంప్లైంట్ ఇచ్చావుగా, తప్పకుండా రియాక్ట్ అవుతారు, వెతికి పెడతారులే.
వెతికి పెడతారులే అని అలా మాట్లాడతారేంటి? మీరు నా కన్న తండ్రి. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోయినా ఒకప్పుడు కట్టుకున్న భర్త మీరు. నేనెంతగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కాస్త కూడా కన్సిడర్ చేయకుండా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవునప్పుడు వేరే ఎవరో వాళ్ళు డ్యూటీ ఎలా చేస్తారు నాన్న? ఎప్పుడొకప్పుడు వెతికి పెడతారులే అన్నట్టు మాట్లాడతారేంటి మీరు? మీరు ఇలాగే అమ్మ మీద కోపంతో హెల్ప్ చేయకపోతే రేపు అమ్మకి ఏమైనా జరిగితే మాత్రం జీవితకాలం మిమ్మల్ని ద్వేషించాల్సి వస్తుంది నాన్న. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? హార్ష్గా మాట్లాడటం మీకేనా నాన్న? హర్ట్ అయ్యేలా మాట్లాడటం మీ ఒక్కరికే చేతనవుతుంది అనుకుంటున్నారా? నాకు కూడా చేతనవుతుంది. మీ కొడుగ్గా నాకిష్టం లేని వాళ్ళని ద్వేషించడం చేతనవుతుంది. నేను అమ్మ విషయంలో నష్టపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ద్వేషిస్తాను నాన్న. మీ భార్యగానో నా తల్లిగానో మీరు హెల్ప్ చేయకపోవచ్చు. మార్నింగ్ అంకుల్ అన్నట్టు ఒక లేడీ నాన్న. హెల్ప్లెస్ గా ఉన్న ఒక లేడీకి హెల్ప్ చేస్తే నష్టం లేదు కదా. ప్లీజ్ నాన్న, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొకసారి ఆలోచించండి నాన్న. జనని 2 రోజులైనా ఇంటికి రాకపోవడం ఏంటి? నిజంగా వీడన్నట్టు ఏమైనా ప్రమాదంలో పడిందా? నాన్న, ఫైనల్గా అడుగుతున్నాను నాన్న, ప్లీజ్ నాన్న, హెల్ప్ చేయండి నాన్న. సరేరా, నేను ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. నిజంగానా నాన్న? అబద్ధం ఆడినాం, మాటిస్తే తప్పను. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. త్వరగా రండి డాడీ, నన్ను నా ఫ్రెండ్ని కాపాడండి డాడీ. ప్లీజ్ డాడీ, త్వరగా రండి. పిచ్చి తల్లి, నీలాగే నా మధు కూడా నాన్న కోసం కలవరిస్తూ ఉంటుంది. మీ మధ్య బంధం పెనవేసుకునుంది, కానీ నా మధు ఆ బంధం కోసం ఆరాటపడుతుంది. నా పిల్లల కోసమే వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టినా వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను సరే అనాల్సి వచ్చింది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడే నన్ను వీళ్ళు తీసుకొచ్చి ఈ పరిస్థితుల్లో పడేశారు. హలో హలో మేడం, డబ్బులు ఇంకా రాలేదు? పంపడం కుదరలేదు. వదిలేయమంటారా? చంపేస్తా. చంపమని చెప్తే వదిలేస్తానంటావేంట్రా? క్యాష్ పంపిస్తేనే చంపుతాం. పంపిస్తారా బాబు, పంపిస్తా. కాస్త ఓపిక పట్టండి. పంపించాకే ఆ జననిని చంపండి, సరేనా? ఇక మళ్ళీ నాకు ఫోన్ చేయకండి. సరే మేడం, ఎప్పుడు క్యాష్ డౌన్ అయితే అప్పుడు ప్రాణాలు పైకి పంపిస్తాం. జనని, నీ బతుకు కూడా ఇలాగే నొలిపి నాశనం చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. పర్లేదు. మీరెవరో మనిషి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారంట.
ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి వివరాలు కనుక్కోమన్నారు. ఎవరు సార్ మిస్ అయింది? ఎప్పటి నుంచి కనిపించడం లేదు? వారి వివరాలు ఏమైనా చెప్పగలరా? తరుణ్, అడుగుతున్నారు కదా, చెప్పు. ఓ, వీడికి వదిన గురించి చెప్పడం ఇష్టం లేదనమాట. చెప్పండి. ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి. డీటెయిల్స్ చెప్పండి సార్. కనిపించనిది ఎవరో కాదు సార్, మా అమ్మ. ఈవిడే సార్, మా అమ్మ పేరు జనని. మా డాడీ హాస్పిటల్లోనే యోగా టీచర్, యోగా బ్లాక్ హెడ్. ఇప్పుడు వారు నిన్ను ఆ డీటెయిల్స్ అడిగారా? డిపార్ట్మెంట్ దగ్గర ఏమీ దాయకూడదు నాన్న. కరెక్ట్గా చెప్పావురా. 2 days అయింది సార్, ఎప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అలాంటిది ఇప్పుడు మేము ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ ఆన్సర్ చేయటం లేదు. తనకు తానుగా వెళ్ళిందా? ఎవరైనా ఏమన్నా చేశారని డౌట్గా ఉంది సార్ మాకు. మా అమ్మ సార్, 2 days నుంచి మేము చాలా టెన్షన్ పడుతున్నాం సార్. మాకు చాలా భయంగా ఉంది సార్. అవును సార్. డోంట్ వరీ, మేము ఖచ్చితంగా మీ అమ్మగారు ఎక్కడున్నారో ట్రేస్ చేస్తాం. ఈలోపు మీ ప్రయత్నాలు మీరు చేయండి. తను ఎవరికి కనిపించినా మంచిగా జరిగేది. సిన్సియర్లీ వీ డూ బెస్ట్ టు యూ. ఈ క్షణం నుంచే ఆవిడ గారిని వెతికే పనిలో ఉంటాం. థ్యాంక్ యూ సార్. సార్, కెన్ ఐ లీవ్? షూర్ సార్. ఓకే. లిల్లీ, లిల్లీ, లిల్లీ. ఎక్కడున్నావురా బంగారం? రే లిల్లీ, నిన్నెలాగైనా కలుసుకోవాలరా. నువ్వెక్కడున్నావో కనుక్కోవాలి. నిన్ను చూసేదాకా నా మనసు కుదుట పడదు. ఎక్కడున్నావు లిల్లీ? ఎంత ఏడుస్తున్నానో తెలుసా నీకు? నేను బాధపడితే నాన్న అంటూ నన్ను ఓదార్చేదానివి, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండి బాధపడుతున్నావు. నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడా, నా లిల్లీ జాడ తెలుపబయ్యా. లిల్లీ ఎక్కడుందో కనిపెట్టాలి. అంతవరకు రిలాక్స్ అవ్వకూడదు. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. పాపం, జనని ఏమైపోయిందో? తను ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అయినా ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్తుంది? వెళ్ళినా ఎవరో ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి కదా. తను ఎవరికి కనపడకుండా ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తరుణ్ అన్నట్టు నిజంగా తనేదైనా ప్రమాదంలో ఇరుక్కోలేదు కదా? ఎవరైనా తనని, జననిని అలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేనే తరుణ్తో కొంచెం కటువుగా మాట్లాడానేమో అనిపిస్తుంది. వాడు చాలా ఫీల్ అయ్యాడు.
వాడికి అమ్మంటే ఎంతో ప్రేమ, ఆరాధన కూడా. ఇక మధు చిన్నాలకైతే జనని అంటే ప్రాణం. నేను అలా మాట్లాడినప్పుడు వాళ్ళెంత హర్ట్ అయి ఉంటారు ఏంటో. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నోరు జారాను. నాకు జనని మీద కోపం ఉండొచ్చు, కానీ పిల్లలకు తల్లిగా వాళ్ళు చూపించే ఆ ప్రేమకు అన్యాయం జరగకూడదు. ఒక తల్లిగా తనకేమీ కాకుండా ఉంటేనే మంచిది. సిటీ దాటి వచ్చేసినట్టున్నానే. ఇప్పుడు సిటీకి ఎటు వెళ్ళాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? సిటీకి ఎటు వెళ్ళాలి? మీరు సిటీని దాటొచ్చేశారు. ఈ రూట్లో వెళ్తే సిటీకి వెళ్ళలేరు. వెనక్కి తిరిగి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే సిటీకి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యేటట్లేదు. ప్లీజ్ సేవ్ మీ. రెండు రోజుల నుంచి జనని కనిపించడం లేదు. పైగా తరుణ్ నన్ను హెల్ప్ చేయమన్నాడు. హెల్ప్ చేయనన్నాను. ఇది రాసింది జనని కాదు కదా. అయినా అవ్వచ్చు, లైట్గా తీసుకోవడానికి లేదు.
మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నా పొరపాటు వల్ల పాప కూడా నాతో పాటు ఇరుక్కుపోయింది. నా కోసం కాకపోయినా ఆ చిన్న పాపను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడేలా చూడు గుణ. నిన్ను కిడ్నాప్ చేశారా? అవును గుణ. ఎవరు కిడ్నాప్ చేశారు? చేయించిన వాళ్ళు ఎవరో తెలియదు. రౌడీలు మా బాస్ చెప్పారంటూ మమ్మల్ని కిడ్నాప్ చేశారు. డబ్బు ఏమైనా అడిగారా నిన్ను? అదేం లేదు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? అవన్నీ తర్వాత మాట్లాడచ్చు. ముందు మేము బయటపడే మార్గం చూడు. అటు సైడ్ తలుపుంది చూడుగునా.